హాయ్ నమస్తే. హలో మనం హాయ్. ప్రస్తుతం అయితే ఈరోజు నారాయణపేట నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ధన్వాడ మండలం గురుముకుల గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే మన దగ్గర ఉన్నారు. సార్ వాస్తవం చెప్పండి, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి? మా గ్రామంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి రైతులకు 75% రుణమాఫీ ఇవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి, ప్రతి పౌరునికి, ప్రతి ఇంట్లో ఒక బాబు పుట్టినంటే కూడా అటువంటి వాళ్ళకి అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం సార్ జరిగింది. ఇప్పుడు ప్రచారంలో భాగంగా మీరు గడప గడపకు వెళ్తుంటే అసలు ప్రజలు ఏమని అంటున్నారు సార్ వాస్తవంగా? ఏవి అభివృద్ధి పనులు చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాదండి. సార్ ఇప్పుడు మన గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు అనేది ఎన్ని తెచ్చుకోగలిగారు సార్ మరి? మా గ్రామంలో దాదాపు 18 ఇండ్లు వచ్చినాయి మా గ్రామానికి. అందులో ఒక 10 ఇండ్లు కన్స్ట్రక్షన్ అయినాయి, ఇంకా కొన్ని కూడా అయ్యే పొజిషన్ లో ఉన్నాయి. ఇంకొకటి సార్, ఇక్కడ ఈ అభ్యర్థిని ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలిచిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇంకా ఎక్కువ తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు సార్. ఎంతవరకు వాసం సార్ ఇది? ఇది బరాబరి మా గ్రామానికి సరిపడు ఇండ్లు తెచ్చుకునే స్తోమత మా దగ్గర ఉంది. ప్రభుత్వంతో కొట్లాడి కూడా తెచ్చుకొని మా బీద రైతులు ఎవరైతారో వాళ్ళందరికీ ఇచ్చి ఇండ్లు నిర్మించే కార్యక్రమం చేపడతాం. సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు మన గ్రామంలో రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సార్? మా గ్రామ కాంగ్రెస్ పార్టీని ప్రతి ఇంటికి పోయినా ఆదరిస్తున్నారు, అందరూ కూడా అభిమానిస్తున్నారు, తప్పకుండా గెలిపిస్తారు కూడా. సార్ ఇప్పుడు ఇంకొక విషయం సార్, మన గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నా పనులు ఏమన్నా మిగిలిపోయినాయా సార్? వీళ్ళే చాలా ఉన్నాయి. ఓకే, ఇంతవరకు రుణమాఫీ కూడా అయిన వారికే చేసినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా. కానీ వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన 10 సంవత్సరాలు ఏ ఒక్క ఊర్లో కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఏ ఒక్క ఊర్లో కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. అవును సార్, ఇప్పుడు వాస్తవంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఆ టైంలో కొత్తగా పెళ్ళైనటువంటి వ్యక్తి వాళ్ళ కొత్తగా రేషన్ కార్డు అనేది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 2.5 నెలలనే ఈ రోజు రేషన్ కార్డు ఇంప్లిమెంట్ చేసింది. అసలు అలాంటి వ్యక్తులు మీ దగ్గర ఏమన్నా చెప్తున్నారా సార్? అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాంట్లో మొట్టమొదటి స్కీమ్ అంటే ప్రతి రైతు కానీ, ప్రతి పౌరుడు కానీ, ప్రతి యువకులు కానీ తెచ్చుకునేది రేషన్ కార్డు. సార్ ఇప్పుడు మన గురుముకుల గ్రామ పంచాయతీ ఉంది కదా సార్, ఇప్పుడు మీ అభ్యర్థి గెలిచిన తర్వాత ముఖ్యంగా ఏ పనుల మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉండదు? గ్రామ అభివృద్ధి అంటే ఇంకా సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీరు కానీ, విద్యుత్ లైట్లు కానీ, పరిశుభ్రత, ఇవన్నీ. ఈరోజు గురుముకుల గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఈరోజు అనంతమ్మ గారు అయితే బరిలో ఉన్నారు. మరి అందులో భాగంగా ఈరోజు మనం ఈ ఊరిని విజిట్ చేస్తే కంపల్సరిగా ఇక్కడ ఉన్నట్టు ప్రజలు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఎందుకు 14 తారీఖు అయితే కంపల్సరిగా ఓట్లు జరుగుతా ఉన్నాయి. మరి అందులో భాగంగా ఈ రోజు కంపల్సరిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఒకటే విషయం చెప్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినాకనే ఎన్నో సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. వస్తే కూడా మనము ఆటోమేటిక్ గా మన అభివృద్ధి, ఎందుకంటే ఫండ్స్ విషయంలో కూడా మన గ్రామానికి మనం ఒకసారి గెలిపించితే మన ఫండ్స్ విషయంలో కూడా కంపల్సరీ ఇక్కడ మేడం దగ్గర కంపల్సరీ తీసుకొచ్చి మన ఊరిని డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే మనకు చెప్పడం జరిగింది. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు గురుముకుల గ్రామ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది 14 తారీఖు రిజల్ట్ ని బట్టి మనకు ఆధారపడి ఉంటది.